అత్తయ్య గారు నాకు జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్ యూ చిన్న. ఓ అవునా, జీతం ఎంత? నీకొచ్చే శాలరీ మొత్తం అమ్మకి చెప్పకు, దాంట్లో సగమే చెప్పు. ఎందుకంటే నీకు కూడా ఖర్చులకు ఉండాలి కదా, అదేమో అమ్మకి అర్థం కాదు. ఏంటి జీతం చెప్పమంటే ఆలోచిస్తున్నావు? ఇంతకు ఉద్యోగం వచ్చిందా లేదా? అదే వచ్చింది అత్తయ్య గారు 30,000. ముష్టి 30,000 ఇస్తున్నారా? ఓ 1,00,000 రూపాయలు అడగకూడదు? అంటే నేను చదువుకున్న చదువుకి అంతే ఇస్తారు అత్తయ్య గారు, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎక్కువ ఇస్తారు. అంటే 1,00,000 రూపాయలు జీతం వచ్చి అంత కూడా చదువుకోలేదన్నమాట. నీలాంటి దాన్ని తీసుకొచ్చి నా కొడుకు కంట కట్టింది మీ అమ్మ. సర్లే, ఆ జీతం తీసుకొచ్చి నాకు ఇస్తావా లేదా నువ్వే వాడేసుకుంటావా? నీకే ఇస్తదిలే అమ్మా, ఎలాగో కట్నం కింద ఇయ్యాలిగా, దాంట్లో జమేసుకో. కట్నం కింద జమేసుకోవాలా? కట్నం అనేది వాళ్ళు పుట్టింటోళ్ళు ఇవ్వాలా? ఈ పిల్ల మన కుటుంబానికి సంబంధించిన పిల్ల, అంటే జీతం కూడా మన కుటుంబానికే చెందాలా. కట్నం కింద ఎలా జమేసుకుంటావురా? నువ్వు ఊరుకో చిన్న. లేదులేండి అత్తయ్య గారు, కట్నం కింద ఏం వద్దులేండి, ప్రతి నెల జీతం తీసుకొచ్చి మీ చేతిలోనే పెడతాను. అదే ఇప్పుడు నా కోళ్ళని పిచ్చుకున్నావు. సరేలే, వెళ్ళి పని చేసుకోపా.